కార్తీక మాసంలో చేసిన రుద్రాభిషేకం కావచ్చు, శివపార్వతుల కళ్యాణం చాలా బాగున్నాయి. అలాగే మీ చేతులతో చేసిన శివలింగము, మళ్ళీ ఆ శివలింగాన్ని నిమజ్జనం చేయడం, ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. ఇలా చేయమని ఎవరైనా చెప్పారా? కళ్ళకు వస్తుందండి, అంతా నా మైండ్ సెట్. నాకెవ్వరూ చెప్పరండి. ఇక్కడ నేను ఇంకొకటి ఏం చెప్పాలంటే, మామూలుగా పూజలు చేస్తే వేదాలు నేర్చుకొని, మంత్రాలు నేర్చుకొని, పెద్ద పెద్ద పూజలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అని అంటారు కదా. నిజంగా నా అంతటా నేను ఎదుగుతూ ఎదుగుతూ డే బై డే ఇయర్స్ అలా అలా నేను చేసుకుంటూ వచ్చానండి. ఏ గురువు నేర్పించింది కాదు, ఏ వేదం నేర్చుకున్నది కాదు, ఏ మంత్రాలు నేను చదివింది కాదు. కానీ దేవుణ్ణి చేరగలిగాను అంటే నా భక్తి, నా కష్టం, నా శ్రమ, నేను ఎంత పెడుతున్నాను అంటే డబ్బు అది కూడా కష్టం కూడా పక్కన పెట్టండి, నీ ఇష్టమే చేస్తున్నావు. కానీ మనసు, అది మనం దేవుడి దగ్గరికి చేరినప్పుడే మనకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే చేరగలిగాను నేను, అంతే. ఇంకా మీరు గతేడాది చేసిన 108 కలశాలతో పాలాభిషేకం అనే దాంతో మీకు మంచి పేరు వచ్చింది. అంతకుముందు కూడా మీరు పూజలు చేస్తూ ఉండేవాళ్ళు? వేలల్లో ఉన్నాయండి, చాలా పూజలు ఉన్నాయి. మా దగ్గర ఉండే వాళ్ళందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది కదా, బాగా చేసేదాన్ని. జనరల్గా అందరూ నోములు, వ్రతాలు, సీజన్లో వచ్చే పండుగలు అలా చేస్తారు కదా, నేను వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. అవి నేను పెద్దగా పట్టించుకోను. నాకంటూ ఒక రోజు వస్తుంది, నేనేం చెయ్యాలి అనేదే నేను ఒక రోజు వస్తుంది. అది నేను పెట్టుకున్న డే కూడా రాదండి. వాళ్ళు ఏ రోజు అనుకుంటారో అదే రోజు అయిపోతుందేమో. ఒక రకంగా ఒక ఆరాశక్తి అంతే. ఇక ఎవరో చేపిస్తున్నారు, ఇది ఇంత సాధ్యమైతే అవ్వదు. డబ్బు డబ్బు అంటారండి. ఫస్ట్ డబ్బు ఎవరి దగ్గర లేదు, ఎవరు చేయలేరు చెప్పండి ఈ రోజుల్లో? అందరూ చేయగలరు. ఇక్కడ కనబడేది ఏంటి? డబ్బు కాదు కదా. నేను అసలు ఎలా చేస్తుంది, ఎలా చేయగలుగుతుంది? ఆ వన్ డే ఉంటుంది నా పూజ మొత్తం, చిన్న పూజలు ఉండవు. వన్ డే మొత్తం ఉపవాసం ఉంటాను నేను. మామూలు ఎప్పుడు చేయను ఉపవాసం. మరి ఎలా ఉంటానో తెలియదండి. ఆకలేదు, దాహం వేయదు, ఎవరెంత చెప్పినా పండు తినన్నా తిననండి. కానీ ఎంత ఎనర్జెటిక్గా ఉంటానంటే నాకే అనిపిస్తుంది, నాలో ఎవరైనా ఉన్నారా, నేనేనా అసలు, ఏంటి ఇలా జరుగుతుంది అని చాలాసార్లు నాకు నేనే ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఒక ఆనందం, ఇంత అదృష్టమా అని చెప్పేసి. మనం దేన్నైనా కొనగలం, దేన్నైనా పని చేయగలం అనుకుంటారు, కానీ దేవుడిది మనం ఎలా చేయగలమండి? మరి అది నా దగ్గరికి ఆ అదృష్టం వచ్చింది అంటేనే ఇంకా నేను అది సరెండర్ అయిపోయా. ఇక రాను రాను నాకు నిజంగా గురువు, వేదం, మంత్రం అంటూ ఉంటే ఇక దేవుడు నేర్పించినట్టే. ఇంకా ఆయనే నా గురువు, ఈ శివయ్యే నా గురువు. ఇంకా అన్నీ ఆ అమ్మే అన్నీ చూసుకుంటుంది. మీరు చేస్తున్న పూజలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. అంటే ఇవన్నీ ముందే దేవుళ్ళు కల్లోకి వచ్చి ఇలా చెయ్యి అని ఆ ఫార్మాట్ని మీకు చెప్తున్నారా? చెప్తారు. అంటే ముందు ఇప్పుడు మొన్న శివుని చేశాను కదా, ఆ శివయ్యది కూడా నేను చేస్తున్నట్టు ఎక్కడెక్కడో వెళ్ళి ఉసుకెలో కూర్చొని, నేను ఆల్రెడీ లాస్ట్ 2 years బ్యాక్ మహాలింగార్చన చేశాము ఇంట్లో. అప్పుడు 365 శివలింగాలు ప్లస్ ఒక పెద్ద శివలింగం చేసి అభిషేకం చేస్తారు. నేను చేసిన తర్వాత సరే నాకు బాగా పూజలు ఇష్టం కదా, అయ్యగారు కూడా 11 days ఉంచుకొని తీసేయమన్నారు. సరే 11 days అయిపోయిందండి కార్తీక మాసంలో, ఇక తీసేద్దాం అనుకొని అందరం ఇంకా అక్క రా వెళ్దాము, నీళ్ళల్లో వదిలేసి వద్దాము అనుకున్న టైంలో మామూలుగా టీవీ చూస్తున్నానండి. ఆఫ్టర్నూన్ 3 o'clock అలా అయింది, ఇంకా పనంతా అయింది. ఈరోజు తీసేయాలి అని ఒక 1000 సార్లు అని ఉంటాను శివయ్యని. ఇప్పుడు ఇలా కూర్చొని ఇలా తిరిగేలోపు నేను స్ట్రక్ అయిపోయింది బాడీ, ఈ రైట్ సైడ్ అంతా. అది ఒక రకమైన అనుభూతి, అది మేము చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేము. మా మమ్మీ, డాడీ, నేను, మా అక్క మేమే ఉన్నాం. నాకు అప్పటికి చెమటలు వచ్చేస్తున్నాయి అనమాట. ఏంటి శివయ్యని తీసేద్దాం అనుకుని లేస్తే ఇదంతా తిమ్మిరి వచ్చేసింది రైట్ సైడ్ మొత్తం. ఇది పట్టేసి ఈ హ్యాండ్ ఇలా షివర్ అవుతుంది. నాకు భయం వేసిందండి. కానీ ఇంత పూజలు చేస్తున్నప్పుడు జ్ఞానం ఉంటుంది కదా, సెన్స్ చెప్తుంది. అంటే ఏంటి శివయ్యని తీస్తున్న టైంలో ఇలా అయిందని చెప్పి నేను దేవుడి గదిలోకి వెళ్ళి, సరే నేను తీయను, నీ అంతటా నువ్వు కరిగిపో, ఇంకా నిన్ను తీస్తాననగానే నాకు ఇలా అయింది. వేరే అయితే ఈ ఆలోచన వచ్చేది కాదు. మరి నువ్వు ఉండాలనుకుంటున్నావా తండ్రి, నువ్వు ఉండు, నువ్వు ఎన్ని రోజులు ఉంటా అంటే అన్ని రోజులు పూజలు చేస్తా అన్నానండి. ఇప్పుడు 3rd year కరగాల్సింది పోయి గట్టి రాయిలాగా అయిపోయాడు ఆయన. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో మట్టి శివుడినే పూజించుకుంటా ఇంట్లో. అసలు అంటారు ఆ డేర్ ఎవరు చేయరు, వాళ్ళు నీతో ఎలా ఉన్నాడమ్మా, సృష్టి నీ ఇంటికి వచ్చి కూర్చుంది, ఇంకా నువ్వెవరు, నువ్వు పెట్టినా పెట్టకపోయినా పూజ చేసినా చేయకపోయినా ఆయనకి అవన్నీ ఉండవు, ఆయన ఇష్టమై ఉన్నాడు కదా, నేను తీద్దాం అనుకుంటే ఉన్నాడు కదా. సో మీ ఇద్దరికి ఏదో అనుబంధం ఉంది అని చెప్పారు. అలా మళ్ళీ 1 year గ్యాప్తోని మళ్ళీ ఇలా ఇప్పుడు అనిపించిందండి. అలా నేనేదో శివుని చేస్తున్నట్టు ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ఇంట్లో చెప్తాను, మనం బయట అందరికి చెప్పలేం కదా. చెప్తూ ఏంటి మళ్ళీ నాతో ఏదైనా చేయించాలనుకుంటున్నాడా అని చెప్పేసి
ఆ- ఆ అంటే అనుకోవడంలో నుంచి బయటకు వచ్చాను నేను. లేదు, నేను శివయ్యని చెయ్యాలి, ఇదే కార్తీక మాసంలో నేను మహారుద్రాభిషేకం మహారుద్రహోమం చెయ్యాలి అనుకున్నా. ఆ సంకల్పం పెట్టుకున్నాక కళలు అయిపోయినాయండి. అంటే అది వచ్చేటట్లు కూడా చేసేది కూడా ఆయనే. నన్ను చెయ్యి అని చెప్పకుండానే ఏ మనిషి కనిపించడు, ఏ మాట వినిపించదు. కానీ నాకు కళలు వస్తాయి. ఆలాపన, నా మైండ్ సెట్ బాగా దృఢంగా ఉంటుంది అనమాట. నేను ఇది చెయ్యాలి, నేను చెయ్యగలను అంటే ఇంకా అదంతే చేసేస్తా అనమాట. అలా పట్టుదలతోని ఈ శివుణ్ణి నేను అనుకున్నాను, శివయ్యని తయారు చేస్తున్నాను. ఇక శ్రీకారం చుట్టేశాను ఇంకా ఈ పూజకి. ఇక ఇదేదో పెద్దగానే కార్యం చేయించుకోవాలనుకుంటున్నాడు అనుకుంటే కళ్యాణం యాడ్ అయింది. యాక్చువల్లీ కళ్యాణం నేను ఫస్ట్ అనుకోలేదు. మరి అది అయ్యగారు వచ్చి కళ్యాణం చేద్దామమ్మా, కళ్యాణం కూడా అని అంటే ఇదేంటండి, ఇప్పుడే కదా నేను ఇంత పూజ చేయడానికి మనకి డే సరిపోతుంది, ఇంకా కళ్యాణం ఏంటి అని అంటే సరే ఎంత కష్టమైనా ఏ నైట్ అయినా చేసేద్దామని దానికి కూడా నేను శ్రీకారం పెట్టేశాను. అసలు అంత పూజ 1 డేలో అవ్వటం అంటే అండి మీరు చూడలేదు. ఆ రోజు వీడియో అనేది షార్ట్లో ఉంటుంది, ఎంత కష్టమైందంటే. కానీ నేను ఇష్టంగా చేశా, నాకు ఇంచిత్తు కూడా నాకు కష్టం అనిపించలా. ముందు రోజు శివయ్యని తయారు చేసాం, ఎలా వస్తాడో ఏంటో అని. అసలు నాకైతే ఏడుపు వచ్చేసిందండి. అలా 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 ఏదో మనం శిల్పాన్ని చెక్కుతున్నట్టు, ఒక రాయిని చెక్కుతున్నట్టు. అసలు దిద్దగా తెల్లారికి నెయ్యి పూస్తే ఎంత మెరిసిపోతున్నాడు అంటే నీట్ ఫినిషింగ్. ఆ శివపార్వతులు అలా రావడం, నాతో చేయించుకోవడం ఎవరికి వస్తుందండి ఇలాంటి అదృష్టం? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, మరి ఈ జన్మలో ఏమైనా చేసుకున్నానా, పూర్వజన్మ సుకృతం ఉందా, అసలు నాతోటి ఏమన్నా దైవం చెప్పించాలనుకుంటుందా, దైవం నన్నెందుకు అంటుపెట్టుకొని ఉంది, ఏదో ఆరాశక్తి ఉన్నట్టు నాకు అన్నీ అలా అనిపిస్తూనే ఉంటాయి. అలా శివయ్యని చేసి నేను అన్ని హోమాలు, రుద్రహోమం, రుద్రాభిషేకం అన్నీ చేశాను. నైట్ కళ్యాణం చేశాను. ఎంత ఎంజాయ్ చేస్తూ చేశానంటే మార్నింగ్ లేచినప్పుడు ఎలా ఉందో నా ఫేస్, ఈవినింగ్ కళ్యాణం అయిపోయి అందరూ వెళ్ళిపోయే వరకు కూడా అలాగే ఉన్నాను. అంత హ్యాపీగా చేశాను, బాగా జరిగింది. దేవుడికి పూజ చేయాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. కానీ మీరు ఎప్పుడు చూసినా ఇలా పట్టు చీరల్లో, తర్వాత మంచి నగలు వేసుకొని, పువ్వులు పెట్టుకొని, పెద్ద జడ వేసుకొని, డాన్సులు వేస్తూ ఒక ఆర్భాటంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది దీన్ని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేరు. అంటే భక్తి ఉంటే చాలు కదా, మనసులో ఇంత అవసరమా ఇదంతా ఏంటి అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం? భక్తి ఉంటే అవసరమా అన్నారు. మరి అందరి దగ్గర భక్తి ఉందండి. వాళ్ళు నన్ను విమర్శించారు, నేను ఎవరిని విమర్శించను. మరి మీరు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు? నేను చేస్తున్నట్టు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు కదా. సరే మీ దగ్గర కూడా ఉన్నాయి కదా, మీరు ఖర్చు పెట్టి చేసి చూపించండి చూద్దాం. అంటే మామూలుగా మాటకి మాట అనుకుందాం. సపోజ్ వాళ్ళకి తెలియక అంటున్నారో తెలిసి అంటున్నారో, కొంతమంది, అందరూ కాదు, నేను చాలామంది బాగా యాక్సెప్ట్ చేస్తారు. తను ఇంట్రెస్ట్గా చేసుకున్నప్పుడు, మనం ఏమీ చెయ్యనప్పుడు, మనం ఒక హెల్ప్ కావచ్చు, ఏది మీరు ఏమి చెయ్యనప్పుడు ఒక మాటనే ఈజీగా అనేస్తారు. అది ఎంత హర్టింగ్గా ఉంటుందంటే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంత కష్టపడి ఒక ఈవెంట్ చేయడం అంటే చాలా కష్టమైన పని. మనతో చేసే వాళ్ళందరూ అంత కష్టాన్ని ఒక్క మాటతో కొంతమంది తీసేస్తారండి. సరే, దానికి గాడే సమాధానం చెప్తాడంటే కాలం చూస్తూ నన్ను వాళ్ళకే మార్పు వస్తుందిలే, ఫస్ట్ స్టార్టింగే కదా, అలా అర్థం అవ్వదు ఎవరికి అని అనుకున్నాం. ఇప్పుడు చాలామంది రియలైజ్ అయ్యారు. ఫస్ట్ పాలాభిషేకం టెలికాస్ట్ అయినప్పుడు అందరు అలాగే అనుకున్నారు. తర్వాత ఇప్పుడు ఎవరు అంతగా అనట్లేదు. కానీ చెయ్యాలి. కట్టుబొట్టు మీరు అన్నట్టు పట్టు చీర, అమ్మవారికి మనం అమ్మవారిని చేరాలి అంటే మనం కూడా అమ్మవారిలో మారాలి. ఫస్ట్ ఆ అమ్మని చూస్తున్నాం, అమ్మ ఎలా ఉంది, నవ్వుతూ ఎంతో ఎంతో అందంగా ఉంటుంది. మనకిచ్చిన సంప్రదాయం కట్టుబొట్టు, చీర, పువ్వులు, గాజులు, బొట్టు, కనీసం మినిమం ఒక ఆడపిల్ల అయ్యుండి మన సంస్కృతిలో, మన సంప్రదాయాల్లో ఇచ్చిన మినిమంని మనం ఎందుకు పెట్టుకోవద్దు? దేవుడి ముందే కదా. మనం ఇప్పుడున్న కల్చర్లో, ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో ఈ ఉన్న హడావుడికి అందరూ వాళ్ళకి వాళ్ళు పని చేసుకోవడమే చాలా కష్టమైపోతుంది. కనీసం నేను ఒక్కటే చెప్తానండి, అందరూ చాలా కష్టపడే ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైమింగ్స్ కుదరవు. మినిమం వాళ్ళు రెగ్యులర్గా చేయలేనప్పుడు మన జనరల్గా వచ్చే పూజలు, వ్రతాలు అవి ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉంటారు కదా. కనీసం నన్ను చూసి ఇలా అవ్వచ్చు అంటే, కొంతమంది తెలియదు, కొంతమంది తెలిసినా అవ్వరు. ఈ రెండిటికి సమాధానం అనమాట. మీరు మినిమం అమ్మ దగ్గర కొంచెం ఇలా మంచిగా చీర కట్టుకొని, నిండుగా పూలు పెట్టుకొని మీరు పూజ చేయండి అనేది మాత్రం నేను ఇంకా లైవ్ అనుకోండి. ఇక్కడ నాకు ఇష్టం. ఫస్ట్ నేను అలా రెడీ అవ్వటం నాకు ఇష్టం. మళ్ళీ ఇలా బయట ఉంటాను రెగ్యులర్గా అంటే అలా ఏముండదు.
నార్మల్గానే డ్రెస్సెస్తోనే సింపుల్గానే ఉంటాను. కానీ పూజ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇంత నిండుగా కూర్చుంటాను. అందుకే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చి కూర్చుందా అన్నట్టు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏ ఆడపిల్ల రెడీ అయినా ఇలాగే అనిపిస్తుందండి. కొంతమంది అయినా మారాలి, కొంచెం మన సంప్రదాయాన్ని పట్టించుకోవాలి. మీరు కూడా ఇందాక అన్నారు పూజని ఈవెంట్ పేరుతో మాట్లాడారు. అయితే ఒక పూజని మీరు ఈవెంట్ లాగా ఎందుకు చేస్తున్నారు? పైగా మీది ఏ పూజ చూసినా చాలా కాస్ట్లీగా అనిపిస్తోంది ప్రశాంతి. పేరెంట్స్ నుంచి ఎలా ఉంది సపోర్ట్? ఎందుకంటే చాలా డబ్బు అవసరం పడుతోంది. అందరి దగ్గర డబ్బు ఉంది, అయినా అంతమంది పూజ చేయగలుగుతున్నారా అని మీరు ప్రశ్నించారు. అయినా సరే డబ్బు కావాలి కదా, మీ పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారా? బాగా చేస్తారండి. పేరెంట్స్ సపోర్ట్ లేనిది నేను లేనండి ఈరోజు.